హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ ఏపీ సెట్ ఏపీ ఆర్ సెట్ సంబంధించిన పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ చిన్న టాపిక్ కాబట్టి నియర్లీ ఒక 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, మనం స్టార్ట్ చేద్దాం. డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఒక చార్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే డిఫరెంట్ చార్ట్స్ ఉంది. మనం ఇక్కడ బేసిక్గా మనం ఈరోజు నేర్చుకోపోయేది ఏంటంటే 2 టైప్స్. ఒకటి బార్ చార్ట్, బార్ గ్రాఫ్లో అనొచ్చు, గ్రాఫ్. రెండవది పై చార్ట్ ఆర్ గ్రాఫ్. ఓకేనా, మెయిన్ ఈరోజు మనం నేర్చుకోపోయేది ఏంటంటే బార్ చార్ట్ ఆర్ బార్ గ్రాఫ్, పై చార్ట్ ఆర్ పై గ్రాఫ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతాం. ఎందుకంటే ప్రీవియస్ సెట్లో కానీ నెట్లో కానీ మ్యాక్సిమం ఇలాంటి మోడల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ ఏపీ సెట్ ఏపీఆర్ సెట్ సంబంధించిన టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్లో టోటల్ 10 టాపిక్స్ ఉంది. ఆ టాపిక్లో మెయిన్ అంటే వెరీ ఈజీ కూడా చెప్పచ్చు, మెయిన్ చెప్పకుండా వెరీ ఈజీ టాపిక్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన 2 క్వశ్చన్స్ ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకేనా, ఇది ఒక పై చార్ట్. ఇది డైరెక్షన్స్ ఇచ్చారు. స్టడీ ది పై చార్ట్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ 1 to 5. It gives the breakup of expenses of an educational institute. అంటే ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది, మేబీ కాలేజ్ అలా ఉండొచ్చు. స్టాఫ్ శాలరీస్ ఏమో 38% పోతుందంట వచ్చే ఎక్స్పెన్స్లో. టోటల్ వచ్చే అమౌంట్లో టోటల్ ఎక్స్పెన్సెస్లో 38% స్టాఫ్ శాలరీ, ట్రాన్స్పోర్టేషన్కి 10%, మెయింటెనెన్స్కి 20%, స్పోర్ట్స్కి ఏమో 8%, కల్చరల్ ఈవెంట్స్కి ఏమో 5%, పబ్లిసిటీకి ఏమో 4%, రిమైనింగ్ మిసిలేనియస్కి 5% అనమాట. ఓవరాల్గా 10. ఓకే, ఓవరాల్గా 100% అనమాట. ఓకేనా, క్వశ్చన్స్ ఏమేమి ఉందని ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ఎ ఇయర్ ఈజ్ 65 lakhs, అంటే ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అయింది? 65 lakhs. దెన్ వాట్ ఆర్ ది ఎక్స్పెన్సెస్ ఆన్ కల్చరల్ ఈవెంట్స్? కల్చరల్ ఈవెంట్స్కి మాత్రం ఎంత ఖర్చు అయిందని అడుగుతున్నారు. అంటే ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్కి ఎంత అయింది? 5% అన్నారు. అంటే 5% అనుకోండి. ఎలా రాయచ్చు అంటే 5% మనము 5 డివైడ్ బై 100 అని రాసుకోవచ్చు. ఓకేనా, ఇంటూ 65 lakhs. ఓకేనా, అప్పుడు దీన్ని మీరు కౌంట్ చేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే మీకు వచ్చేది 3.25 lakhs అనమాట. 3.25 lakhs వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇది 2 zeros ఉంది కాబట్టి ఇది ఎంత వస్తుంది? 5 into 0.65 వస్తుంది. ఓకేనా, ఇది మల్టిప్లై చేసాను. 5 into 5 25, రిమైనింగ్ 2, 5 6 30 32. 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా, ఆప్షన్ సి అనమాట. ఓకేనా, ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యాంగిల్ ఎక్స్టెండెడ్ బై స్టాఫ్ శాలరీస్ అట్ ది సెంటర్? అంటే ఇది ఒక పై చార్ట్. అంటే ఎంత యాంగిల్ ఉంటుంది అంటే 360 degrees ఉంటుంది. అంటే స్టాఫ్ శాలరీస్ మాత్రం మనకు కౌంట్ చేయాలంటే అంటే ఎంత యాంగిల్ ఉంటుంది? ఓవరాల్గా ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 38 అంటే 38 డివైడ్ బై 100 ఇంటూ 360 degrees. ఓకేనా, అంటే ఎందుకు 100 వేసుకున్నామంటే పర్సంటేజ్లో ఉంది. ఇది కూడా మీరు చేస్తే రిమైనింగ్ మీకు ఎంత వస్తుందంటే 137 degrees వస్తుంది అన్నమాట. 137 degrees, ఆప్షన్ బి. ది టోటల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎయిడ్స్ ఈస్ ఈక్వల్ టు శాలరీ ఎక్స్పెన్సెస్? అంటే ఈ శాలరీ ఎక్స్పెన్స్కి ఈక్వల్గా ఇది ఏదేది
కనుక్కోమంటున్నారు. ఏమేమి వస్తుందంటే మెయింటెనెన్స్ ఎంత 20, ట్రాన్స్పోర్టేషన్ 10, స్పోర్ట్స్ 8, టోటల్ 38 అనమాట. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్పోర్ట్స్ అనమాట, బి. ఇఫ్ ది టీచర్స్ సాలరీస్ ఆర్ ఇంక్రీస్డ్ బై 20%, ఎంత 20% ఇంక్రీజ్ చేశారు, దెన్ వాట్ విల్ బి ది న్యూ యాంగిల్ ఎక్స్టెండెడ్ అట్ ది సెంటర్ అంటారు. అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఇక్కడ స్టాఫ్ సాలరీ చెప్పారా కానీ టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అని చెప్పలేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్, వాట్ ఇస్ ద యాంగిల్ ఎక్స్టెండెడ్ అట్ ది సెంటర్ బై ఏ కాంబినేషన్ ఆఫ్ మిస్లేనియస్ అండ్ కల్చరల్ ఈవెంట్స్? ఓకేనా, మిస్లేనియస్కి ఏమో ఎంత వచ్చింది మనకి ఒకసారి చెక్ చేద్దాం. కల్చరల్ ఈవెంట్స్కి ఏమో 5, మిస్లేనియస్కి ఏమో ఒక్క నిమిషం, మిస్లేనియస్కి ఇక్కడ 15 అనమాట అది. ఓకేనా, 15 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది? 20% ఓవరాల్గా, అంటే 20/100 ఇంటూ ఎంత యాంగిల్ 360. ఈ జీరోస్కి 0 క్యాన్సిల్ అయింది అనుకోండి, ఎంత 72 యాంగిల్. ఓకేనా, యాంగిల్ 72 అనమాట. ఇది జస్ట్ పై చార్ట్ సంబంధించింది అనమాట. నెక్స్ట్ బార్ చార్ట్ ఉంది. ఇది ఒక ఇండస్ట్రీ, హోండా కంపెనీ ఉంది, జిఎం కంపెనీ ఉంది, మారుతి, హిందుస్థాన్ మోటార్స్ ఉంది, హుండాయ్ కంపెనీ ఉంది. ఫస్ట్ వన్ 2002-3లో ఎంత ప్రొడక్షన్ ఉంది, 3-4లో ఎంత ప్రొడక్షన్ ఉంది, 4-5లో ఎంత ప్రొడక్షన్ ఉంది అని ఒక బార్ చార్ట్ ఇచ్చారు. ఓకేనా, ఆ బార్ చార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఉంది, దాని గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, ఫస్ట్ వన్, how many companies have shown production below their average production in 2002-2003? ఓకేనా, బట్ హ్యావ్ షోడ్ అబోవ్ ది యావరేజ్ ప్రొడక్షన్ ఇన్ 2003-4 అనమాట. అంటే ఇక్కడ హోండా మాత్రం తీసుకుంటే ఇక్కడ 2-3, అంటే ఇదన్నీ కలిపి హోండా అనమాట. అప్పుడు 6, 14, నెక్స్ట్ 6, 14, నెక్స్ట్ ఇక్కడ 21 అనమాట. బై యావరేజ్ కాబట్టి ఇదన్నీ. నెక్స్ట్ జిఎం ఎంత 12, 18, 18, నెక్స్ట్ 16 యావరేజ్. నెక్స్ట్ మారుతి ఎంత వచ్చింది? 9.66 వచ్చింది. హిందుస్థాన్ మోటార్స్ ఏమో 12.33 వచ్చింది. హుండా ఏమో 9.66 వచ్చింది అనమాట. ఓకేనా, అప్పుడు ఎంత వచ్చింది యావరేజ్గా తీసుకుంటే? యావరేజ్గా అంటే చూడండి ఇక్కడ 13.16, 9 పాయింట్స్, 12, 9.6, అంటే ఈ 16 మాత్రమే హెవీగా ఉంది కాబట్టి నియర్లీ 3 అనమాట, నియర్లీ 3 అని చెప్పచ్చు. ఓకేనా, అబో యావరేజ్ అన్నారు. ఓకే, హిందుస్థాన్ మోటార్స్ ప్రొడక్షన్ ఇన్ 2003-2004 to Honda's production in 2002-3 is, అంటే ఫస్ట్ హోండాస్ ప్రొడక్షన్ ఎంత? ఇది 2003-4 ఇది అనమాట. ఇది అంటే సెంట్రల్ ఉండేది. హిందుస్థాన్ మోటార్స్, ఇక్కడ హిందుస్థాన్ మోటార్స్ అంటే 9, నెక్స్ట్ హోండాస్ అంటే 2-3, 6, 9/6 అనమాట. ఓకేనా, ఆన్సర్ 1.6. ఫర్ హౌ మెనీ కంపెనీస్ హ్యాస్ there been no decrease in production in any year from the previous year అనమాట. అంటే హోండా, జిఎం, మారుతి హ్యావ్ నాట్ షో ఏ డిక్రీస్. హోండా ఇక్కడ ఇంక్రీజ్ అయింది, జిఎం కూడా ఇంక్రీజ్ అయింది, మారుతి కూడా ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకేనా, ఆన్సర్ సి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీస్ హ్యావ్ షోన్ ది కాన్స్టెంట్ గ్రోత్ డ్యూరింగ్ ది పీరియడ్? సింపుల్ అబ్జర్వేషన్ ఏది చెప్పచ్చు అంటే డి, ఏఎన్సి అన్నారు. ఏ అంటే మారుతి, కాన్స్టెంట్ మారుతి, హోండానే కదా. హిందుస్థాన్ కూడానా? హిందుస్థాన్ లేదే,
అండ్ గ్రోత్ అన్నారు, అంటే హోండా కూడా వస్తుంది. అప్పుడు ఆప్షన్ ఈ 2 వస్తుంది అనమాట, మారుతి హోండా కంపెనీ. ఓకేనా, ఇలాంటి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అది ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. విచ్ ఆఫ్ కంపెనీస్ హ్యావ్ షోన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ గ్రోత్ రేట్స్? హైయెస్ట్ అంటే హోండా, నెక్స్ట్ మారుతి. ఓకేనా, ఆప్షన్ బి. అంటే ఒకసారి మీరు కూడా ఇది కరెక్ట్గా ఉంటుందని నేను చెప్పలేను, ఒక్కొక్కసారి డేటా కూడా అటు ఇటు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ డేటాని కరెక్ట్గా మీరు అనాలిసిస్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకునే మాత్రం క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా వస్తుందన్నమాట. ఓకేనా, ఏపీ సెట్ ప్రిపరేషన్ బాగా చేయండి, ఇంకా రిమైనింగ్ మనకు 2 days ఉంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.